అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ఆచారము దర్గాకు వరభోజనం అగ్గిపాడు అనేది పూర్వీకులు ఒక బాబునయ్యను చంపినారు ఇక్కడ ఆలురయ్యను బాబునయ్యను. దాని ప్రకారంగా బాబునచ్చి అనేది మా ఊరికి పెద్ద కొట్టుకుంటున్నాయి. వీళ్ళు పెద్దలు ఏం ఆలోచన చేశారు, మగపిల్లడు పుడతానే నిద్రగక్కడం సావడం ఏమైంది కారణం అని పెద్దలను జ్యోతిషులు అడగనికి చంద్రగిరికి వెళ్ళినారు. అక్కడ పోయినాక ఆయన ఏం చేసినాడు, బాబునయ్యను చంపినారు మీరు పోయి మాఘమాసం పునఃరోజు మీ ఊరంతా అగ్గిపాడు చేసి ఖాళీ చేసి వాకింగ్ చేసి ఆజీవలి దర్గా స్వామికి పోయి ఆడ వరభోజనం చేసుకొని స్వామి సదింపులు చేసి ప్రతి నిత్యం పున్నం రోజు మాఘమాసం ఆ రకంగా ఆచారం చేయాలి, ఈ ఊరు బాగా అభివృద్ధి అవుతుందని అప్పుడు పెద్దలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి 700 సంవత్సరాలు జరిగింది. ఇంకా ఆ ఆచార ప్రకారం ఈ పునఃరోజు ఒకరు చపాతీలు లేదు, పక్కన దేశాలకు ఏదో వాకింగ్ చేసి బండ్లు ఇల్లు కట్టుకొని వస్తానే అవుతుంది. ఇప్పుడు బండ్లు లేవు కాబట్టి ఇంకా సామాన్లు వాళ్ళు తీసుకొని వరభోజనం చేసుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి 5 గంటలకి వెళ్ళిపోతారు. అది మా ఊరు ఆచారం. మాఘమాసంలో 12వ రోజు వస్తారు. ప్రతి సంవత్సరం మాఘమాసం 12వ రోజు ఊరు పాడు చేసి రావాలని ఊరి అనర్శిస్తుందని ఎప్పుడో ఏం చేసినారు పెద్దోళ్ళు. ఊరు పాడు చేసి వచ్చినాము. బాపనయ్య ఏదో అనెక్ట్ కట్టిందంటే ఊరు పాడు చేసుకోమంటే కసు ఇల్లు దుబ్బుకోకుండా అన్నం చేసుకొని తిని సాయంత్రం ఇంటికి టెంకాయ కొట్టి బాగిలు చేసి మొబ్బలు ఉండాల. రాత్రి 12 గంటలకు కరెంట్ వేస్తారు. ఆ కరెంట్ వేసిన తర్వాత ఇళ్ళంతా శుభ్రం చేయాల. శుభ్రం చేసి ఉంటాం.